నమస్తే డియర్ ఫ్రెండ్స్. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థులారా, మనం టెన్స్ నేర్చుకుంటున్నాం. టెన్స్లో పాస్ట్ టెన్స్లో నాలుగవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూద్దామమ్మా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుందో, ఎలా యూజ్ చేస్తారో. సో ఫ్రెండ్స్, కమ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సంపూర్ణ కొనసాగుతున్న భూతకాలం. అంటే పాస్ట్ టెన్స్లోనే ఒక కార్యము సగము పూర్తవుతుంది, ఇంకో సగము కొనసాగుతుంది. అంటే ఆ పని చాలా రోజులకు నడుస్తుంది అనమాట. ఇంతకుముందు మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చదివామమ్మా. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటో. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. దీంట్లో సబ్జెక్టు మనం నేర్చుకుంటున్నాం, మనకు తెలుసు. ఇక హెల్పింగ్ వర్క్ వస్తే హ్యాడ్ ఒకటి ప్లస్ బీన్ ఒకటి, రెండు హెల్పింగ్ వర్క్స్ దీంట్లోనే అమ్మా. హ్యాడ్ ఉంది, బీన్ ఉంది. దాని తర్వాత V1 అంటే వర్బ్కి ING జత చేశామన్నమాట. దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్. చూద్దాం సెంటెన్స్ ఎలా ఉందో. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్, నేను రాస్తూనే ఉంటుంది భూతకాలంలో. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్, ఇప్పుడు కాదు, భూతకాలంలోనే నేను రాస్తూనే ఉంటుంది. ఇక నెగటివ్కి వస్తే ఐ హ్యాడ్ నాట్ బీన్ రైటింగ్, నేను రాస్తూనే లేకుంటుంది భూతకాలంలోనే. క్వశ్చన్కి వస్తే, ఇంట్రాగేటివ్కి వస్తే హ్యాడ్ ఐ బీన్ రైటింగ్, నేను రాస్తూనే ఉంటున్నా, ఇది క్వశ్చన్ అన్నమాట. ఇక WH క్వశ్చన్ మనకు తెలుసమ్మా. ఈ క్వశ్చన్ సెంటెన్స్ ఏతుందో దాని ముందు ఏ WH వర్డ్ పెట్టినా అది WH క్వశ్చన్ అవుతుంది. చూడండి అమ్మా, వాట్ హ్యాడ్ ఐ బీన్ రైటింగ్, నేను ఏమి రాస్తూనే ఉంటుంది. ఈ వాటికి బదులు మీరు ఏ వర్డ్ అయినా యూజ్ చేయొచ్చు, వేర్, వై, వెన్, విచ్, ఇలాంటివి అనమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఫార్ములా అండ్ దిస్ ఈస్ ద సెంటెన్స్ కన్స్ట్రక్షన్. ఇక వేరే ప్రొనౌన్స్కి వస్తే, వేరే సబ్జెక్ట్స్కి వస్తే వి, యూ, హీ, షీ, ఇట్, దే, వీటన్నింటికి కూడా ఈ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ వస్తుందమ్మా. హ్యాడ్ బీన్ రైటింగ్. ఎలా? వీ హ్యాడ్ బీన్ రైటింగ్, మేము రాస్తూనే ఉంటిమి. వీ హ్యాడ్ నాట్ బీన్ రైటింగ్, మేము రాస్తూనే లేకుంటిమి. హ్యాడ్ వీ బీన్ రైటింగ్, మేము రాస్తూనే ఉంటిమా. వాట్ హ్యాడ్ వీ బీన్ రైటింగ్, మేము ఏమి రాస్తూనే ఉంటిమి. సో ఈ విధంగా అమ్మ, మీ లీజర్లో మీకు సమయం ఉన్నప్పుడు తప్పకుండా మర్చిపోకుండా ఈ ప్రతి ప్రొనౌన్కి, ప్రతి సబ్జెక్ట్కి 4 సెంటెన్సెస్ రాసుకోండి అమ్మా మీ నోట్బుక్లో. సో దిస్ ఈస్ ద సెంటెన్స్. దెన్ లెట్స్ సీ యూజ్ అమ్మా. యూజ్ ఎలా ఉంటుందో. దిస్ టెన్స్ ఈస్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ దట్ బిగాన్ బిఫోర్ అ సర్టెన్ పాయింట్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఏ కార్యాలైతే, ఏ పనులైతే బిఫోర్ ఎ సర్టన్ టైమ్ ఇన్ ద పాస్ట్, ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే మొదలవుతాయి. దాని తర్వాత అండ్ కంటిన్యూడ్ అప్ టు సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్, పాస్ట్ టెన్స్లోనే కొంత సమయం వరకు అవి నడుస్తూ ఉంటాయి, కొనసాగుతూ ఉంటాయి. అటువంటి కార్యాల్ని వ్యక్తపరిచేందుకు మనము ఈ టెన్స్ని వాడతాము. ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ వేసి చూపెడతాను. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా నేను మీకు ఒక చిన్న డయాగ్రామ్ చూపెట్టాను. ఇక్కడ కూడా చూపెడతానమ్మా, ఇంకా మీకు క్లియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదమ్మా ఇప్పుడు ఈ రోజు మనం ఈ పాయింట్ అన్నమాట. ఇక్కడ టుడే, ఇది టుడే, ఈ రోజు అమ్మా మనం నేర్చుకుంటున్నాం. దిస్ ఇస్ టుడే. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఈ వాక్యాలు ఎలా ఉంటాయో తెలుసా, ఎటువంటి యాక్షన్స్ మనము వ్యక్తపరుస్తామో. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పాస్ట్ టెన్స్ అన్నమా. ఇదంతా పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ అన్నమాట. ఇక్కడ ఇక రేపు, ఎల్లుండి అన్నమాట. ఇక్కడ ఫ్యూచర్, ఈ రోజు, ఇది ఫ్యూచర్, ఇది పాస్ట్ టెన్స్. అయితే పాస్ట్ టెన్స్ లోనే ఒక పాయింట్, సర్టన్ పాయింట్ అన్నమాట, ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ టెన్స్ లో మాట్లాడే, వ్యక్తపరిచే యాక్షన్స్ ఎలా ఉంటాయో మాత్రం తెలుసా. ఇక్కడ స్టార్ట్ అయింది, కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఈ సమయంలో ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు ఈ టెన్స్ ని యూజ్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా చెప్తాను. ఇంకా సపోజ్ ఇది అనుకుందాం మనము 1960. ఇది 1960, ఒక పని 1960లో స్టార్ట్ అయింది, అదే 1961 పర్ఫెక్ట్ అయింది. దాని తర్వాత కూడా అది అయిపోయింది, నడుస్తుంది అనమాట. అది ఎప్పుడో సమ్ టైం ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అది అయిపోయింది. అంటే స్టార్ట్ అయింది 60లో, మాట్లాడుతుంది
61లో అది ఇక్కడ మళ్ళీ పాస్ట్ టెన్స్లోనే సపోజ్ ఇది 63 అనుకుందాం అమ్మా, 1963 ఇక్కడ పూర్తయి ఉంటుంది అది బహుశా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ కాదు, ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా మీకు క్లియర్ అవుతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, దే హ్యాడ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ద బ్రిడ్జ్ సిన్స్ 1950. ఇదమ్మా, దే హ్యాడ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ద బ్రిడ్జ్ సిన్స్ 1950. అంటే వారు ఆ బ్రిడ్జ్ని కట్టడం 1950లో స్టార్ట్ చేశారు. బహుశా అది పాస్ట్ టెన్స్లో అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే 50లో స్టార్ట్ చేశారు కదా, అయితే 55లో 54లోనో 53లోనో ఎప్పుడొకప్పుడు మాట్లాడుతున్నారనమాట. ఇది అంటే ఎప్పుడో పాస్ట్ టెన్స్లోనే స్టార్ట్ అయింది, పాస్ట్ టెన్స్లో పర్ఫెక్ట్ అయింది, కంటిన్యూగా ఉంది, పూర్తి అయిపోయింది అనమాట. సో ఈ విధంగా పాస్ట్ టెన్స్లో చాలా రోజుల వరకు ఏ యాక్షన్స్ అయితే కంటిన్యూగా ఉంటాయో వాటిని ఈ టెన్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటమ్మా, వీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ తమిళ్ ఫర్ 1 year ఎట్ దట్ టైం. ఆ సమయంలో మేము తమిళ భాష నేర్చుకుంటున్నాము ఫర్ 1 year, 1 సంవత్సరం కొరకు అనమాట. అంటే 1 సంవత్సరం మేము తమిళ భాష నేర్చుకున్నాం పాస్ట్ టెన్స్లోనే. ఇప్పుడు లేదనమాట, అయిపోయింది, నేర్చుకోవడం అయిపోయింది అనమాట. సో ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ యాక్షన్స్ ఉంటాయి, ఇవి యూజెస్, ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అమ్మా. ప్లీజ్ రైట్ డౌన్, ఇది రాసుకోండి. ఇక్కడ మనము ఈరోజు ఇక్కడ ఆగుతామమ్మా ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో ఫ్యూచర్ టెన్స్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.